నేను భూమి సమస్య గురించి మాట్లాడుతానండి. అది 5 ఎకరాల 20 సెంట్ల భూమి అని చెబుతున్నాను కదా నేను. మరి ఆ భూమి కోసం మేము 2003 కాంచి తిరుగుతూనే ఉన్నాము. మాకు ఎటువంటి పరిష్కారం కాలేదు, న్యాయం జరగలేదు మాకు. ఆ భూమిని కూడా మరి బాలసాని రాజేశ్వరరావు, సముద్ర శరిబాబు ఆక్రమించారు, కబ్జా చేశారు ఆ భూమిని. అది 2019లో 2వ నెలలో ఒక 80 సెంటు సముద్రాల శరిబాబు కొడుకులు అమ్మేశారు. అంతకుముందు బాలసాని రాజేశ్వరరావు కొడుకులు బాలసాని మహానాడులో 4 ఎకరాల చిల్లరే అమ్మేశారు. ఇంత భూమి మేము పోయిందని తిరుగుతున్నాం. కబ్జాదారులు ఎట్ట ఆక్రమించారు, మరి ఈ రకంగా అయిందని చెప్పి మేము అధికారుల కాడ తిరుగుతున్నాం. ఎటువంటి పరిష్కారం మాకు జరగల, ఎటువంటి న్యాయం మాకు జరగల. దాంట్లో ఒక 10 సెంట్లు మిగిలింది. ఆ 10 సెంట్లు కూడా 30 సంవత్సరాల అట్టే ఉంటుంది. అది ఇళ్ల స్థలం. దాంట్లో పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ చెట్లు కూడా ఉన్నాయి. ఆ ముళ్ళ చెట్లు కూడా బాలసాని రాజేశ్వరరావు వాళ్ళు 4-5 సార్లు కొట్టి ఆ చెట్లని అమ్ముకున్నారు. అది కోర్టుకి వేసాం మేము. మరి కోర్టులో 2018లో కోర్టులో వేసినాం. కోర్టులో వేస్తే మంగళగిరి కోర్టులో వేసాము. లాయర్ గారు కూడా చైతన్య గారు 1,50,000 అయింది మాకు ఖర్చు కోర్టులో వేసినందుకు. ఆ వేసినాక మా మీద గొడవలు జరిగి మా దగ్గర ఆ ఒరిజినల్ పట్టాలు కబ్జాదారులు లాక్కెళ్ళిపోయారు. పొలం కాడికి పిలిపించి మమ్మల్ని కొట్టి ఆ కాగితాలు లాక్కెళ్ళిపోయారు. ఒక ఎస్సీ ద్వారా దొరికింది, ఇది వెంకటప్పర ఎస్సీ అని, ఆయన ద్వారా జరిగింది ఇది. ఆయన ఫోన్ చేసి మీ దగ్గర ఏమైనా ఎత్తుకోరండి అంటే మేము ఉద్యోగం మొత్తం తీసుకొని చేను దగ్గరికి వెళ్ళాం. 30 మంది ఉన్నారు. 30 మంది కలిసి మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని కొట్టి ఆ కాగితాల్లోకి వెళ్ళిపోయారు. అది కోర్టులో నడుస్తుంది ఇళ్ల స్థలం. మరి ఇళ్ల స్థలం గురించి మేము వెళ్ళి అడిగితే లాయర్ గారు అన్నారు, మరి ఎందుకు ఇచ్చాడు, నాకు ఇచ్చేసాడు ఆ పట్టాని, ఆ రోజు ఆయన నీకాడ ఉంచని మరి తీసుకొస్తే అది మరి ఇట్లా చేశారు వీళ్ళు కబ్జాదారులు, అది పోయింది. ఇప్పుడు ఆ ఇళ్ల స్థలం బేరం పెడుతున్నారు. ఇప్పుడు అంతా తెలిసి కోర్టులో నడితే అన్నీ జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు బేరం పెడుతున్నారు. బోకర్లు వచ్చి దానికి పేటకి బేరగాళ్ళు తీసుకొస్తున్నారు. బోకర్లు బేరగాళ్ళని వీళ్ళు కమిషన్ ఇస్తాము, మీరు తీసుకురండి, ఎవరికైనా సరే 5 లక్షలు ఇస్తాం మేము, ఆ పేట అమ్మి పెడితే అని చెప్పేసి ఈ బాలసాని రాజేశ్వరరావు కొడుకులు ఈ బోకర్లకు అప్పు చెబుతున్నారు. బోకర్లు ఏముంది, 5 లక్షలకి ఆశపడి బేరకాళ్ళని తెస్తున్నారు. దయచేసి ఎవరు కొనగాకండి, అది పేషీల్లో ఉంది, గొడవల్లో ఉంది. అది కోర్టులో కూడా నడుస్తుంది, మంగళగిరి కోర్టులో నడుస్తుంది అది ఆ కేసు. మరి దాని గురించి నేను కాగితాలు కూడా పెడుతున్నాను. మొత్తం 5 ఎకరాల 20 సెంట్లు భూమి కానీ పెడుతున్నాను, మొత్తం కలిసి ఇళ్ళ స్థలాలు కానీ పొలం కానీ మొత్తం నేను అర్జీలో పెట్టి, అర్జీలో రాసి నేను చంద్రబాబు దగ్గర, లోకేష్ బాబు దగ్గర, పవన్ కళ్యాణ్ ఆయన దగ్గర పెడుతున్నాను. నేను ఎన్నో అర్జీలు పెడుతున్నా. ఇప్పుడు కూడా నేను లోకేష్ బాబు ఆఫీస్ కాడికి వెళ్ళి వస్తే ఆఫీస్ లేదంట, మరి 5వ తారీఖు దాకా తీరంట, 6వ తారీఖు నుంచి ఉంటుందంట. అంటే సంవత్సరం లాస్ట్ కదా ఆపారు. ఇట్ల గురించి పెడతాకే వెళ్ళాను, అర్జీ పెడదామని తిరిగి వచ్చేసాను. పొద్దున 5ంటికి పోతే ఒక 5ంటికి వెళ్ళి తిరిగి వచ్చాను. మరి ఆ ప్యాట్ని ఎవరు కొనగాకండి, దయచేసి ఎవరు కొనగాకండి. పేసీలో ఉన్నది. మేము 4 కుటుంబాలు ఉన్నాం దానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి ఆడేసినటువంటి ఆధారాలు లేవు, దొంగ రిజిస్టర్లు చేపిస్తున్నారు. ఎవరు కొనగాకండి, దయచేసి ఎవరు కొనగాకండి. ఆ ప్యాట్ని సీతానగరం, బోటేటంటి, గోరా కాలనీ, దాంట్లో పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేసు అయిన కానీ ఆ చెట్లు కొట్టట్లేదు వాళ్ళు. అంతకుముందు కొట్టి 4 సార్లు అమ్మేసుకున్నారు దాన్ని, ఆ చెట్లని, పెద్ద పెద్ద చెట్లు. దాంట్లో 10 సెంట్లు అది ఇళ్ల స్థలం, 10 సెంట్లు. మరి ఆ స్థలం ఎవరు కొనగాకండి, వాళ్ళు అమ్ముతున్నారు, కొనగాకండి. కబ్జాదారులు బాలసాని రాజేశ్వరరావు కొడుకులు ఇద్దరు, వాళ్ళు కలిసి అమ్ముతున్నారు ఆ ప్యాట్ని. ఎవరో కొనగాకండి దయచేసి ఆ ప్యాట్ని. అది పేషీల్లో ఉంది, గొడవల్లో ఉంది. మరి కోర్టులో కూడా నడుస్తుంది, మంగళగిరి కోర్టులో నడుస్తుంది. చైతన్య గారు లాయర్ గారు ఆయన దగ్గర నడుస్తుంది కేసు కూడా. మరి 1,50,000 ఖర్చు పెట్టి ఉంది దానికి, ఆ ప్యాట్కి కూడా. మరి కోర్టులో
మరి ఇంతవరకు మాకు ఎటువంటి పరిష్కారం జరగలేదు. మరి ఆ కాగితాలు కూడా నూకేశారు. మరి బాలసాని రాజేశ్వరరావు కొడుకులను సముద్ర శిరబాబు కొడుకులు లాక్కెళ్ళిపోయారు కాగితాలు. వాళ్ళ దగ్గరే ఉన్నాయి పట్ట, ఒరిజినల్ పట్ట. మీకు దొంగ రిజిస్టులు చేపిస్తున్నారు అమ్మటాకి, దొంగ కాగితాలు పుట్టించి దొంగ రిజిస్టులు చేపిస్తాకి వస్తున్నారు. బోకర్లకు కూడా పేటల బోకర్లకి వాళ్ళు 5 లక్షలు ఇస్తాము పేటకి బేరం తేండి అని చెప్పి వాళ్ళు గొప్ప చెప్పారు. బేరకాళ్ళు కూడా బోకర్లు బేరకాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు పేటని. దయచేసి ఎవరు కొనగాకండి ఆ పేటని. ఎవరు కొన్నా ఇరుక్కుంటారు, బాధపడతారు. రేపు కొన్నాక పేషీల్లో ఉంటుంది అది. మీ డబ్బులు పోతాయి, మీకు శని బట్టి కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ తిరగాల్సి వచ్చింది. ఎవరు కూడా ఆ పేటని కొనగాకండి, దయచేసి కొనగాకండి. సీతానగరం గోరాకాలనీ బోటే టెంపుల్ ఉంటుంది అది. ఆ పేట కూడా 5-6 ఇళ్ళకి మధ్యలో ఉంటుంది ఆ పేటు. ఇటు నుంచి మెయిన్ రోడ్లోంచి వెళ్తే 5-6 ఇల్లు తగులుతాయి. ఆ మధ్యలో ఉంది ఆ పేటు. ఆ పేట కూడా పలకలుగా చక్కగా ఉంటుంది. ఆ పేట కూడా దాంట్లో గ్యాసులు గీసులు ఏముండవు. 4 పలకలుగా ఉంటుంది ఆ పేట కూడా. దాంట్లో పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ చెట్లు ఉన్నాయి. ముళ్ళ చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అల్లింగాని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కూడా ఈ మధ్య ఒక 4-5 చెట్లు కొట్టేశారు. కొట్టేసి ఆ కర్ర కూడా అమ్ముకున్నారు వాళ్ళు. ఇంకా ఉన్న చెట్లు అది ఎవరు కొనగాకండి. కోర్టులో వేసినా కూడా జరిగింది అది. అది మంగళగిరి కోర్టులో జరుగుతుంది కేసు కూడా. అది చాలా పేజీల్లో ఉంది. మేము 4 ఉన్నాం దానికి సంబంధించిన వాళ్ళు, 4 కుటుంబాలు ఉన్నాం. ఈ భూమికి కానీ ఆ స్థలానికి కానీ ఉన్నాము. 2019లో 2వ నెలలో మరి 81 సెంటు అమ్మేశారు వాళ్ళు. ఎవరు? ఈ సముద్రాల చెరిబాబు కొడుకులు కోడళ్ళ మనవాళ్ళు కలిసి అమ్మేశారు. అది పేసీలోనుంది. మహానాడులో 4 ఎకరాల చిల్లర ఉంది. 13వ రోడ్లో 1వ రోడ్లో ఉంది. అది బాలసాని రాజేశ్వరరావు భార్య, ఆయన కొడుకులు మనవాళ్ళు కలిసి ప్యాట్లేసి అమ్మేశారు. అక్కడ కూడా అసలు ఏం ఖాళీ లేదు. ఈ రకంగా చేశారు వాళ్ళు. 5 ఎకరాలు 28 సెంట్ల భూమి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర శిరబాబు కుటుంబం ఆక్రమించారు, కబ్జా చేశారు ఆ భూమిని. ఆ భూమిని కబ్జా చేసినప్పుడు కూడా మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు కొట్టి. మరి మా అన్నయ్యకి అయితే ఏ బ్యాందులో ఇసుక ఏదో కలిపించి తాపిచ్చి రోడ్డు ఉండి పడేశారు. వాడికి 19 లోపే ఉంటుంది వయసాడికి. వాడిని ఆ పని చేశారు. 5 కలిసి తీసుకెళ్ళి చంపేశారు. ఈ భూముల కోసం కిరాయికి పెట్టి చంపించారు. ఎటువంటి కేసులు ఆధారం మా దగ్గర లేదు. వాడు సాబతుకులు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయాడు విజయవాడలో. మా అమ్మను కూడా భూమి కోసం వెళ్తుంటే అడుగుతుంటే 5-6 సార్లు మా అమ్మను కొట్టారు. 10 సార్లు దాకా మా అమ్మను కూడా టేదిచ్చి మా అమ్మను కొట్టారు. ఆ కొట్టిన దెబ్బలకి మా అమ్మ కూడా మరి పడిపోతే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ. ఆమె కూడా విజయవాడ హాస్పిటల్లోనే చనిపోయింది. మరి ఈ రకంగా జరిగింది. ఎటువంటి కేసులు ఆధారాలు మా దగ్గర లేవు. అక్కడ సాక్ష్యాలు కూడా చెప్పరు ఎవరు. ఎందుకంటే సాక్ష్యాలు చెప్తాక వాళ్ళందరినీ బెదిరిస్తారు అక్కడ. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకున్నారు అక్కడ పాత వాళ్ళు అంటే ఎవరు లేరు. పాత వాళ్ళు అందరూ చనిపోయారు పెద్దోళ్ళు. కొత్త వాళ్ళు వచ్చి అక్కడ పేటలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఇటువంటి సాక్ష్యాలు చెప్పరు. చెప్తే వాళ్ళని భయపెడుతున్నారు వాళ్ళు. బాలసాని రాసిన కొడుకులు, మా సముద్ర శిరబాబు కొడుకులు, కోడళ్ళు కలిసి మనవాళ్ళు కలిసి ఇలా బెదిరిస్తున్నారు. అక్కడ ఎవరో కొత్తగా వచ్చి ఇల్లు కట్టుకున్నా ఏదో సాక్ష్యం చెప్పాలనుకుంటే వాళ్ళు భయపడిపోతున్నారు. చెప్పరు వాళ్ళు. వాళ్ళకి భయపడి చెప్పట్లేదు. ఈ రకం జరుగుతుంది. ఎవరు కొనగాకండి ఆ పేటని, ఎవరు కొనగాకండి. గోరా కాలనీ బోటే టెంప్టీ మరి 10 ఇల్లు దాటాక 5-6 ఇల్లు ఉంటాయి. 5-6 ఇల్లు దాటినా ఉంటుంది ఆ పేటు. మధ్యలో ఉంటుంది ఆ పేటు. ఆ పేటకి ఎదురుకి ఒక కావుటు కొట్టు కూడా ఉంటుంది. కావుటు వాళ్ళ కొట్టు చిల్లర కొట్టు కూడా ఉంటుంది. చిల్లర కొట్టు ఎదురుకి ఉంటుంది. దాని పక్కన ఒక ఇల్లు కూడా ఇల్లు ఉన్నది డాబా. వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు. ఆ పేటని కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఆ పేటగల్లో వాళ్ళు. ఆ పేట పక్కనే ఉంది ఆ స్థలం. 10 సెంట్లు ఉంటుంది. 10 సెంట్లు ఖాళీగా ఉంది, చెట్లు ఉన్నాయి దాంట్లో. ఆ పక్కన వాళ్ళు కూడా అమ్ముకుంటున్నారని వాళ్ళకి 4 అన్నదమ్ములది వాటాలు. అంటే వాళ్ళందరూ కలిసి అమ్ముకొని అది వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు. దాని పక్కన ఉంది మా పేట. వీళ్ళు బాలసాని రాజేశ్వరరావు కొడుకులు అమ్ముతున్నారు ఇప్పుడు. ఈ బోకర్లకు అప్పు చెప్పారు. బోకర్లు పేట చూపించి మరి తెస్తున్నారు. బేరగాళ్ళని తెస్తున్నారు. ఎవరు కొనగాకండి, దయచేసి ఎవరు కొనగాకండి. మోసపోతారు మీరు. దొంగ రిజిస్టులు చేయించి దొంగ కాగితాలు చూపించి మీకు అమ్ముతున్నారు. ఎవరు కూడా కొనొద్దండి. ఆ పేటకాడికి వెళ్ళగాకండి. పేటకి చూపిస్తాకి వస్తున్నారు. బోకర్లు వస్తున్నారు. బేకర్లకు అప్పు చెప్పారు వాళ్ళు. బేకర్లు వచ్చి తీసుకెళ్తున్నారు పేటకి చూపిస్తాకి.
ఎవరు చూసినా కూడా ప్యాట్ని కొనగాకండి దయచేసి. వీడియో చూసిన వాళ్ళు ఒకరికొకరు చెప్పుకొని ఆ ప్యాట్ని ఎవరు కొనగాకండి. పేచీల్లో పడతారు. ఎందుకంటే మేము 4 కుటుంబాలు ఉన్నాం ఆ ప్యాట్కి సంబంధించిన వాళ్ళు. మరి ఆ భూమికి కానీ ప్యాట్కి కానీ సంబంధించిన వాళ్ళు 4 కుటుంబాలు ఉన్నాం మేము. మా బిడ్డల కుటుంబాలు ఉన్నాయి. మరి ఇంతమంది మేము ఉండంగా వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరు దయచేసి కొనగాకండి ఆ ప్యాట్ని. సీతానగరం గోరా కాలనీ బోటేటెంటి గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం ఆ ప్యాట్ కూడా మరి ఎవరు దయచేసి కొనగాకండి. ఈ భూమి గురించి కూడా అన్నింటి గురించి నేను పెట్టున్నాను. చంద్రబాబు అన్నయ్య కాడ పెట్టున్నాను, లోకేష్ బాబు దగ్గర పెట్టున్నాను, పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టున్నాను, మరి అర్జీలు పెట్టున్నాను, కాగితాలు పెట్టున్నాను. అది చూస్తారు, ఆ పని కూడా అయ్యిద్ది. కొన్నాళ్ళు కూడా పేచీలు పడతారు, అందరికి ఇబ్బంది పడతారు. మరి 81 సెంటు 2019లో అమ్మేశారు కాబట్టి అది కూడా చాలా పేచీలేను. అది ఎవరో కొనలేదు, సముద్రాల చెరిబాబు బంధువులే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొన్నారు ఆ ప్యాట్ కూడా. ప్యాట్లు వేసి అమ్మేశారు వాళ్ళకే. ఒక్కొక్కరు 5 సెంట్లు 10 సెంట్లు కొనేసుకున్నారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, ఇప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అవి మొత్తం మాకు ఖాళీ అయిపోద్ది ఇప్పుడు. కొన్న వాళ్ళు మోసపోవటమేను. మహానాడి కూడా 4 ఎకరాల చిల్లర ఉంది భూమి. మొత్తం 5 ఎకరాల 28 సెంట్లు భూమి. ఇంత భూమిలో మాకు సెంటు లేకుండా చేశారు బాలసాని రాజేశ్వరరావు వాళ్ళు, సముద్రం చెరిబాబు వాళ్ళు. దాన్ని ఆక్రమించి కబ్జా చేసి ఒక రౌడీజంగా గోండాయిజంగా జరిగింది ఇది. మరి ఒక పార్టీ తరపున జగన్ సార్ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళు. ఆ పార్టీ ద్వారా జరిగినాయి. మరి అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఉన్నారు, మరి చంద్రబాబు, మరి లోకేష్ బాబు, మేము తిరుగుతూ ఉన్నాము. మరి అంతకుముందు జగన్ నాన్న ఉన్నాడు, మళ్ళీ తర్వాత జగను వాళ్ళు ఉన్నాక జరిగినాయి మరి ఈ ఘోరాలు కానీ నేరాలు కానీ అప్పుడు జరిగినాయి మాకు. మరి చంద్రబాబు అని వచ్చాక మేము తిరుగుతున్నాం. చంద్రబాబు అని వచ్చాక, లోకేష్ బాబు వచ్చాక, పవన్ కళ్యాణ్ వచ్చాక మేము తిరుగుతుంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న భూమికి స్థలానికి కూడా ప్యాట్లు అమ్మేలు చూస్తున్నారు. ఎవరు కొనగాకండి. గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం అంటే అందరికీ తెలుసు, తెలియదే లేదు. పెద్ద రౌడీలు ఊరది, దొంగల ఊరది. ఆ ఊళ్ళో ఎన్ని కబ్జా భూములు ఎక్కువ ఉన్నాయి, కబ్జా స్థలాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా బెదిరియటం, ఆక్రమించుకోవటం, వాళ్ళని బాధ పెడతాం. ఎవరైనా స్థలం అమ్మారనుకో, ఒక సంవత్సరం రాలేదనుకో వాళ్ళు కొన్నవాళ్ళు ఆ ప్యాట్ని మళ్ళీ కబ్జా చేస్తారు. ఆ ప్యాట్ని మళ్ళీ 5-6కి అమ్ముతారు. ఒక్కళ్ళకి కాదు, 5-6కి 6కి అమ్మేస్తారు ఆ ప్యాట్ని. వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. కొన్నవాళ్ళు ఇబ్బంది పడాలి, కొన్నవాళ్ళు కోట్ల చుట్టూ స్టేషన్ చుట్టూ తిరగాలి. ఈ రకంగా చేస్తున్నారు. ఎవరు మోసపోగాకండి, ఎవరు బాధపడగాకండి. కొనండి, మీరు డబ్బులు పెట్టి కొని మీరు ఇబ్బంది పడగాకండి. మీరు ఏదైనా కొనదలుచుకుంటే మంచిది చూసి మంచిది కొనుక్కోండి. కొనేవాళ్ళు కూడా అసలు పేచీలు ఉన్న స్థలాల కాడికి వెళ్ళగాకండి, పేచీలు ఉన్న స్థలాలు కొనగాకండి. కొన్నారంటే మీరు ఇబ్బంది పడతారు, మీ డబ్బు పోయి మీ శని పట్టినట్టుంది. మీరు ఆలోచించుకోండి. ఎవరైనా ప్యాట్ల కాడికి వెళ్ళి చూసేవాళ్ళు, కొనేవాళ్ళు ఎవరు కొనగాకండి దయచేసి. దాంట్లో చెట్లు ఉన్నాయి, ముళ్ళ చెట్లు ఉన్నాయి. బోటేటు గోడంబటి మరి 5-6 ఇల్లు దాటినాకుండా ఆ స్థలం కూడా మరి జాగ్రత్త. ఎవరు పోవాకండి. అది బోకర్లకు చెప్పారు ఆ స్థలం అమ్మి పెట్టమని వాళ్ళు. బాలసాని రాజేశ్వరరావు కొడుకులు ఇద్దరు బోకర్లు తీసుకొస్తున్నారు. మరి బేరగాళ్ళని బోకర్లకి ఒక 5 లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎరేసారు. 5 లక్షలు కాసిపడి బోకర్లు కూడా మరి దానికి బేరగాళ్ళని తీసుకొస్తున్నారు. ఎవరు కూడా దయచేసి ఆ స్థలాన్ని కొనగాకండి, ఆ స్థలం జోలికి వెళ్ళగాకండి. ఎవరు కూడా కొన్నారంటే మోసపోతారు, మీరే బాధపడతారు. మరి ఎందుకంటే కేసుల్లో ఉన్నాయి. అది కోర్టులో నడుస్తుంది. తాడేపల్లి కేసు ఉన్నది స్టేషన్లో, మరి మంగళగిరి కోర్టులో కేసు ఉన్నది. మరి కోర్టులో నడుస్తుంది అది కేసు కూడా. మరి ఇంతవరకే దానికి ఏం పరిష్కారం జరగలేదు. మరి అది మరి పేచులో ఉంది కాబట్టి ఎవరు కూడా కొనగాకండి, దయచేసి ఎవరు కొనగాకండి. అది బాలసాని రాజేశ్వరరావు కొడుకులు అమ్ముతున్నారు, 2 కొడుకులు కలిసి, వాళ్ళ మనవాళ్ళలో కొడుకులు కలిసి అమ్ముతున్నారు ప్యాట్ని. ఎవ్వరు కొనగాకండి దయచేసి. ఇప్పుడు అక్కడ సెంటు కూడా 15 లక్షలు ఉంది. అక్కడ సెంటు రేటు 15 లక్షలు ఉంది బోటేటంటి. మరి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు అని వచ్చాడు, మరి ఇక్కడ అమరావతి అన్నీ డెవలప్ అవుతుంది కాబట్టి దాని గురించి రేటు పెంచేశారు. 15 లక్షలు సెంటు వచ్చేసి. గోరా కాలనీకి వెళ్ళి ఎవరు దయచేసి కొనగాకండి. మరి పేషీల్లో ఉన్న స్థలాలు ఎవరు కొనొద్దండి. పేషీలు లేని ఎవరైనా కొనుక్కోండి, కానీ పేషీలు ఉన్నాయి కొనగాకండి ఎవరు కూడా. మరి జాగ్రత్త కొనండి, ఎవరు కూడా జాగ్రత్తగా ఉండండి. మరి కొన్నాపేటే మళ్ళీ అమ్మటం అమలు చేస్తున్నారు.
అమ్మినపేట అమ్ముతున్నారు చేస్తున్నారు అక్కడ. అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నవాళ్ళు నష్టపోతున్నారు, కొన్నవాళ్ళు బాధపడుతున్నారు. ఎవరు కొనగాకండి, దయచేసి ఎవరు కొనగాకండి. మాది 5 ఎకరాల 20 సెంట్ల భూమిని ఈ రకంగా చేశారు వాళ్ళు కబ్జాదారులు. మా అన్నయ్యని చంపేశారు, అమ్మని చంపేశారు, ఆ భూమిని ఆక్రమించి ఇప్పుడు మా బిడ్డల మీద దాడి చేసుకుంటాం. ఈ రకంగా మమ్మల్ని చాలా ఏదెత్తున్నారు వాళ్ళు, చాలా ఏదెత్తున్నారు. మేము చాలా బాధపడుతున్నాము. మరి ఎవరు కూడా దయచేసి ఆ స్థలం కొనగాకండి. గోరా కాలనీ బోటేటంపటి 5-6 ఇల్లు దాటినా కూడా ఖాళీకి పేట. అది ఖాళీగా వెళ్ళే చెట్లు ఉన్నాయి దాంట్లో, అంటే ఖాళీ పేట. 30 సంవత్సరాల నుంచి ఉండిపోయింది ఆ పేట. 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆ పేటలో రాకుండా చేశారు. మా అన్నయ్య చచ్చిపోయినా 2 నెలలు మేము అక్కడ లేము. తర్వాత వాళ్ళు ఆక్రమించుకొని మమ్మల్ని ఆ దాంట్లోకి రాకుండా చేశారు. వాళ్ళు దాంట్లో రాకుండా చేశారు. పొలము, స్థలం, ఇళ్ళ స్థలాలు, పొలం మొత్తం ఆక్రమించేశారు. అది మా గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి కూడా. ఇందిరాగాంధీ గారు ఇప్పుడు ఆ టైంలో మాకు ఇచ్చారు. అది లేని వాళ్ళకి, బీదవాళ్ళకి కానీ వాళ్ళకి ఇచ్చారు ఆ భూములు. అయితే మా ఇంట్లో 5 ఎకరాల 28 సెంట్లు భూమి వచ్చింది. ఎట్లా వచ్చిందంటే అది కూడా మా అమ్మ పేరు మీద 2 ఎకరాల 50 సెంట్లు భూమి ఇచ్చారు, 10 సెంట్ల స్థలం ఇచ్చారు. మా అన్నయ్య కొడుకు, పెద్ద అన్నయ్య కొడుకు ఉన్నాడు, వాడి పేరు నాగేశ్. వాడికి 2 ఎకరాల 50 సెంట్లు భూమి ఇచ్చారు, 10 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చారు. వాళ్ళ భూమి మా భూమి ఆక్రమించారు. ఇప్పుడు వాడి తరపున ఎవరో లేరు, మా తరపున మేము ఉన్నాం. అన్నయ్య తరపున వాళ్ళు ఎవరు లేరు. పెద్ద అన్నయ్య తరపున, మా నాన్న తరపున మేము మట్టుకు ఉన్నాము. 9 ఉన్నాము. 9లో ఒక ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు 3 ఉన్నాము. 9కి పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి ఆ ఆస్తి కోసం మేము ఎంతో తిరుగుతున్నాము. మాకు నిలువు నీడ లేకుండా చేశారు వాళ్ళు. ఎందుకంటే ఈ రోజున అంత ఆస్తి మేము పోగొట్టుకొని బాధపడుతున్నాం. చెంటి వచ్చి 15 లక్షలు ఉంది అక్కడ. మరి ఇంత రేట్లు పెట్టి మేము ఆ స్థలాలు వారంతా భూమి ఆక్రమించుకొని వాళ్ళు బాగుపడుతున్నారు, కానీ మమ్మల్ని అన్యాయం చేశారు. కబ్జాదారులు అధికారులు కలిసి చేసిన పని ఇది. ఎంఆర్ఆ వాళ్ళు కబ్జాదారులు ఈ రకంగా చేశారు. ఎంఆర్ఆ వాళ్ళు కూడా నొలకపేట, తాడేపల్లి, నొలకపేట, గుంటూరు జిల్లా తాడేపల్లి, నొలకపేట ఎంఆర్ఆ వాళ్ళు. మరి తాడేపల్లి మున్సిపాలిటీ కమిషనరు, తాడేపల్లి సిఐ గారు, మరి గుంటూరు జాయింట్ కలెక్టరు, వీళ్ళందరూ కలిసి వాళ్ళతో కొమ్మక్కైపోయి మాకు ఎస్టిమేట్ న్యాయం జరగకుండా చేశారు. మీరందరూ చూడండి, మేము పెట్టే వీడియో చూడండి. మేము ఎవరమైనా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అది మా భూమి, మేము ఉన్నాం, వారసులు మేము ఉన్నాం. మా తల్లిదండ్రులు వారసులు మేము ఉన్నాం. మా భూమిని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు బాగుపడ్డారు. మాకు నిలువు నీళ్ళు లేకుండా చేశారు. మేము వాళ్ళ రోడ్లు పాలు పట్టుకొని తిరుగుతున్నాం. మేము నిలువు నీళ్ళు లేకుండా చేశారు. అద్దెలు కొంటున్నాం. మేము బజార్ పాలు అయిపోయాం. మాకు అనేది ఏమి లేకుండా అయిపోయింది. మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తికి వాళ్ళు వేసుకొని బాగుపడ్డారు. మరి మాకు ఏమీ లేకుండా పోయింది. మేము వీళ్ళు అద్దెలు కొంటున్నాం, అద్దెలు కూడా కట్టలేక చాలా బాధపడుతున్నాము. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా తెలుసుకోండి. ఏ పేటలు కొనగాకండి. అన్యాయంగా అక్కరంగా అమ్మే పేటలు మీరు కొనొద్దండి. కబ్జాదారులు అమ్మే పేటలు కొనగాకండి. అసలు వాళ్ళు అయితే వాళ్ళు చూపిస్తారు కదా, ఎవరో స్థలాలు అమ్మి వాళ్ళు ఆ రకం చేస్తున్నారు. వాళ్ళు డబ్బు కాసిపడి రకం చేస్తున్నారు. మరి ఎవరు వెళ్ళగాకండి, ఆ స్థలాలు దొరికి ఎవరు వెళ్ళగాకండి, ఎవరు కొనగాకండి. మరి దయచేసి, మరి నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి. నేను పెట్టే వీడియోలందరూ చూడండి. ప్రతి వీడియో నేను పెడుతూనే ఉంటాను. ఏదో వీడియో పెడుతుంటా, రోజుకి ఏదో వీడియో వస్తూనే ఉంటుంది. మరి మా భూమి సమస్య కానీ మరి ఏదేది పెడతా ఉంటాను. కొన్ని గుళ్ళు గురించి పెడతా ఉంటాను, చర్చిల గురించి పెడతాను, మసీదుల గురించి పెడతా ఉంటాను, ప్రోగ్రాల గురించి పెడతాను. ఏదైనా సరే పెడుతూనే ఉంటాను. మంచిగా పెడతాను, చెడ్డగా పెట్టను. ఏదైనా సరే మంచిగా పెడతాను, చెడ్డగా నేను పెట్టను. మీరందరూ చూడండి. మేము పెట్టే వీడియోలు అందరూ చూడండి. మరి చాలామంది కూడా మరి సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేస్తున్నారు, చాలామంది లైక్లు కొడుతున్నారు. మరి చాలామంది చూస్తున్నారు. కొంతమంది కూడా అడుగుతున్నారు, నాకు ఛానల్ కూడా అడుగుతున్నారు. మరి మీ ఛానల్ చెప్పండి, మరి మేము చూస్తాము అని అంటున్నారు. ఛానల్ కూడా చాలామంది అడుగుతున్నారు, చాలామంది నేను చెప్తున్నాను. ఇంకా 2-3 రాత్రి కూడా అడిగారు ఛానల్ గురించి. మరి వాళ్ళకు కూడా నేను చెప్పున్నాను. మరి చాలామంది చూస్తున్నారు. ఛానల్లో మంచి వీడియోలు పెడుతున్నాను నేను. ఇది అది అనేం లేదు. మరి అన్నీ మంచిగా చేస్తా, చెడ్డవి పెట్టను. 8 సంవత్సరాల పిల్లల కానించి 80 సంవత్సరాల ముసలి దాకా చూడవచ్చు. నేను పెట్టే వీడియోలు చెడ్డ వీడియోలు పెట్టను, పిల్లలు పాడయ్యే వీడియోలు నేను పెట్టను. ఏదైనా బతుకు తెరువు గురించి నేను చేసేదాన్ని కూడా, నేను పడ్డ కష్టాలు, బాధలు వాటి గురించి నేను పెడతా ఉంటా. ఎన్నో సమస్యలు నేను ఎదుర్కొన్నాను. నేను ఎన్నో బాధల నుంచి నేను ఒడ్డున పడ్డాను. మరి ఇప్పటికీ నేను పడుతూనే ఉన్నాను బాధలు. మరి ఇప్పుడు కూడా నన్ను చాలా బాధ పెడుతున్నారు. కబ్జాదారులు ఇప్పుడు కూడా నన్ను బాధ పెడుతున్నారు. మరి నన్ను కానీ, మా కుటుంబాలు కానీ, మా తోడు పుట్టిన వాళ్ళు కానీ మమ్మల్ని ఎంతో బాధ పెడుతున్నారు. మరి ఈరోజు మేము అసలు
అంత ఆస్తి ఉండి కూడా ఏమీ లేకుండా అయ్యాం. కొన్ని కోట్ల ఆస్తి మాది. మరి ఈ రోజున మాకు ఏది లేకుండా అయిపోయింది. 5 ఎకరాలు 28 సెంట్లు భూమి. మరి సీతనారాయణకెళ్ళి అయితే 15 లక్షలే రేటు సెంటు. మరి మహానాడికి వచ్చేవరకు ఇంకా ఎక్కువే ఉంటుంది. బైపాస్కి వచ్చేవరకు ఇంకెక్కువే ఉంటుంది రేటు.